హాయ్ అండి. ఇక్కడైతే నేను బెండకాయ పులుసు చేస్తున్నానండి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ పావు కిలో బెండకాయలు అయితే తీసుకున్నానండి. ఈ బెండకాయలను అయితే ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఈ బెండకాయలు పక్కన పెట్టుకొని ముందైతే చింతపండు నానబెట్టుకుందామండి, ఎందుకంటే చింతపండు నానాలి కదా పులుసులోకి. ఇదిగో నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి. ముందుగా కడిగి శుభ్రంగా చేసి పెట్టుకుని బెండకాయలు అయితే ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ ఇదిగో పోపు పెట్టుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకొని పోపు వేగాకే ఉల్లిపాయ వేసానండి. ఉల్లిపాయ ముక్కలు ఇందులో కొంచెం పెద్దగా పులుసు కదా, పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. అలాగే ఈ ఉల్లిపాయలు కూడా మనకి పెద్దగా వేగవసరం లేదు. వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కలుపుకొని కొంచెం లైట్గా వేగితే సరిపోతాయి. పులుసులో ఉడుకుతాయి కదా మంచిగా ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే ఈ తాలింపులో అయితే వేసుకుంటున్నానండి. ఇవిగోండి, బెండకాయ ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాను తాలింపులో. ఇప్పుడైతే కొద్దిగా ఇందులో అంటే రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే నేను ఇక్కడ సంబార్ పసుపు అని ఊర్లో చేస్తారండి, అదైతే వేసాను. ఇక్కడ మసాలా పసుపు, సంబార్ కారం అంటారు ఊర్లో. కొద్దిగా తగినంత కారం వేస్తున్నానండి. ఇందులో పులుసులోకి కూడా పెద్దగా కారం అంటే 1 స్పూన్ సరిపోతుంది కారం మ్యాక్సిమం. ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నా కలర్ కోసం. ఇప్పుడు ముందుగా వేసాను కదండి, ఇది సంబార్ కారం అని చెప్పాను కదా, అది మసాలా పసుపు అనమాట. ఊర్లో పసుపుకు బదులు ఇది వాడతారండి. ఆంధ్ర సైడు సంబార్ అని చేస్తారండి, అంటే మసాలా పసుపులాగా. అదైతే వేసానండి. ఇందులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా మసాలా పసుపు అని చేస్తారు కదా, అది వేసానండి. వేసి ఇలా కలిపేసుకొని ఒకసారి ఈలోపు అయితే మనము ఇది 2 నిమిషాలు మగ్గాలండి సిమ్లో పెట్టుకొని. ఈలోపు మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అదైతే పులుసు తీసుకున్నామండి. ఏమో ఆల్రెడీ బెండకాయ ముక్కలు కూడా మగ్గాయి. ఒక 2 నిమిషాలు సరిపోతుందండి, మగ్గవసరం లేదు పెద్దగా. ఒక 2 నిమిషాలు ఈ పులుసు మనం తీసుకునేలోపు ఇలా పులుసు పిసికేసి చింతపండు పులుసు అయితే బెండకాయ ముక్కల్లో అయితే వేసుకుందాం. కొద్దిగా పులుసు తీసి ఇట్లా నలిపేసి పులుపు పెద్దగా పట్టదండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. నేను ఇక్కడ పావు కిలో బెండకాయలే తీసుకున్నా కదా. పులుసు అయితే బెండకాయ ముక్కల్లో అయితే పులుసు పోస్తున్నా అండి ఇప్పుడు, చింతపండు పులుసు. అలాగే తగినంత వాటర్ వేసుకోవాలి, అంటే మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. కొంతమందికి థిక్గా ఉంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి కొంచెం చారుగా కావాలి. ఇదిగో ఇక్కడ నేను ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి. మూత పెట్టుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్లోనే మనం బెండకాయలు అయితే ఉడికిపోతాయండి. నేను ఇక్కడ లేత బెండకాయలే తీసుకున్నాను. అందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసానండి. ఇదిగోండి, మనకి ఆ స్వీట్నెస్ తెలవదండి కర్రీలో కూడా, టేస్ట్ బాగుంటుందండి పులుసుల్లో ఇట్లా బెల్లం వేసుకుంటే. మేమైతే బెల్లం వేస్తామండి బెండకాయ పులుసులో, కంపల్సరీ వేస్తాము. ఇదిగో బెండకాయ పులుసు అయితే ఒక 10 నిమిషాల్లోనే ఇట్లా మంచిగా ఉడికిందండి. ముక్కలు అయితే సాఫ్ట్గా ఉడికాయి. పులుసు అయితే రెడీ అయిపోయిందండి మన బెండకాయ పులుసు. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.